ఒక్క వ్యక్తి కూడా ఖేదపడకుండా రాజ్యమంతా పరమ సంతోషంగా ఉండగలిగారు అంటే రామరాజ్యం కాలమనందు ఎప్పుడైనా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే పరిపాలించేటటువంటి ప్రభువులు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించగలిగితే రామరాజ్యం వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని, పరిపాలన నుండి అన్ని విషయములలో కూడా సువ్యవస్థితం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి జీవితంలోంచి మనం తప్పకుండా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 24,000 రామాయణ శ్లోకాలలో రాముడితో సమన్వయం కానటువంటి వ్యక్తి ఉంటాడు. ఒక నిషాదుడు కానివ్వండి, ఒక రాక్షసుడు కానివ్వండి, ఒక వానరుడు కానివ్వండి, మనుష్యుడు కానివ్వండి, ఋషి కానివ్వండి, పౌరుడు కానివ్వండి, అనాగరికుడు కానివ్వండి, నాగరికుడు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ రామచంద్రమూర్తితో అనుసంధానం అవుతారు. అందరూ రాముడితో మాట్లాడతారు. కానీ అందరి మాటలు విన్నటువంటి రాముడు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం చేసేటప్పుడు దేన్ని ప్రమాణంగా చేసి నిర్ణయం చేస్తాడు అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చెప్తాడు తప్ప నా బుద్ధికి ఇలా అనిపిస్తోంది అందుకని నేను దీన్ని తీర్మానం చేస్తున్నాను అని ఇప్పుడు అనడు. శాస్త్ర